క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం. నేను మీ పక్షంలో ఉన్నాను, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అవునండి, మన పక్షంగా దేవుడు ఉన్నానని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనకు తోడుగా ఎవరు లేరని, మన పక్షంగా మాట్లాడేవారు ఎవరు లేరని, మనకు న్యాయం చేసేవారు ఎవరు లేరని కృంగిపోతూ అధైర్యపడుతూ నేను ఒంటరి వాడిని, నా పక్షంగా ఎవరు లేరని మన జీవితంలో అనేక సార్లు మనం అనుకున్నామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నువ్వు ఒంటరివి కాదు. నీ పక్షంగా మనుషులు లేకపోవచ్చేమో, నీ పక్షంగా ధనం లేకపోవచ్చేమో, నీ పక్షంగా అధికారులు లేకపోవచ్చేమో, కానీ నేను నీ పక్షంగా ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడండి. మన పక్షంగా ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. నీ పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా పోరాడేవాడుగా ఉన్నాడు, నీ పక్షంగా యుద్ధం చేయవాడుగా ఉన్నాడు, నీ పక్షంగా మ్యాచ్ మాడేవాడుగా ఉన్నాడు, నీ పక్షంగా కార్యం సఫలం చేయవారుగా ఉన్నారు. కాబట్టి నీ పక్షంగా లేని మనుషులను చూస్తూ కృంగిపోక, నీ పక్షంగా ఉన్న దేవుని బట్టి ధైర్యంగా ఉండి దేవుడిచ్చే సహాయమును పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియపరలకు తండ్రి యేసు రాజా, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంగా నీవు ఉన్నావు గ్రహించి ఏ విషయంలో కృంగిపోక వారి పక్షంగా నువ్వు ఉండి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.